చర్చలో పాల్గొనడానికి మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. నిఖిల్ గారు, బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ ఘనంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్ వాటిని అటకెక్కించేందుకే ఆర్డినెన్స్ కుట్ర అని చెప్పి ఇవాళ ప్రధానంగా వార్త చూస్తున్నాం. మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవడానికి ముందు 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు పోవడానికి ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చాలా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరినీ మభ్యపెట్టడానికి వాళ్ళందరినీ అక్కడ ఏకం చేసి కర్ణాటకకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు కానీ మరొకరు కానీ ఇట్లాంటి వాళ్ళ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరితో నమ్మబలకడానికి వాళ్ళందరితో చెప్పించిన విషయం ఏంటంటే, బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు 23% ఉన్న రిజర్వేషన్లు 42% పెంచుతాము, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పిండ్రు. దాంతోపాటు అనేక హామీలు ఇచ్చిండ్రు బీసీ వర్గాలకు. అనేక హామీల్లో మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్లతో బీసీలకు సపరేట్గా బడ్జెట్ పెడతామని చెప్పిండ్రు. బీసీలకు సంబంధించి ఇప్పుడు చెప్పినట్టుగా 23% నుండి 42% రిజర్వేషన్లను పెంచడం ద్వారా దాదాపుగా 24,000 మందికి బీసీ నాయకులకు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ రేపు పొద్దున అప్లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పిండ్రు. ఇట్లా అనేక విషయాలు చెప్తా వచ్చిండ్రు. కానీ ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో 14 మంది మంత్రులు ఉంటే 14లో 42% మీరు ఎందుకు అమలు చేయలేకపోయినరు? మంత్రులను 14 మంది మంత్రులు ఉంటే కేవలం ఈరోజు ముగ్గురే ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? దాంట్లో 42% అమలు చేసే పరిస్థితి ఎందుకు లేదు? మీ పార్టీలో నిన్నగాక మొన్న కమిటీలు వేసుకున్నారు కదా, దాంట్లో 42% అమలు చేసే పరిస్థితి ఎందుకు లేదు? పోనీ నిన్నగాక మొన్న కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రు కదా, నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు కదా కొంతమందికి, దాంట్లో 42% లేకుండా కేవలం 10-11 మందికే ఎందుకు ఇవ్వగలిగినరు? ఇట్లా మీరు ఏ వర్గాన్ని చూసినా ఏ ఇష్యూని చూసినా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా ఆ 42% దరిదాపుల్లో కూడా దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి లేదు. ఈరోజు కొత్తగా మళ్ళీ మభ్యపెట్టడానికి దాదాపుగా స్థానిక సంస్థలకు సంబంధించిన పదవి కాలం పూర్తయి సంవత్సరంన్నర గడుస్తుంది కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామాల్లో మండలాల్లో పాలన మొత్తం పడకేసింది కాబట్టి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనే పేరుతోని మళ్ళీ ఒక కొత్త డ్రామా తీసుకొచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి అది అమలయ్యే పరిస్థితి లేకున్నా కూడా కేవలం వాళ్ళ మంత్రివర్గంలో చర్చ చేసి ఒక ఆర్డినెన్స్ లాగా తీసుకొచ్చి చట్టరూపం లేకుండానే దాన్ని ముందు పెట్టి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకొని మరింత లేట్ చేసే విధంగా వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. బీసీ వర్గాలకు మీరు చాలా స్పష్టంగా ఇచ్చిన హామీ ఏంది? 42% రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు అమలు చేస్తామన్నారు. 6 నెలలు పోయింది, ఏడాది పోయింది, ఏడాదిన్నర్థం కూడా పోయింది, దాదాపు 2 ఏళ్ళుగా వస్తుంది. ఇప్పటికి కూడా ఎవరు కోర్టుకు పోయినా కూడా ఇమ్మీడియట్గా కోర్టు దాన్ని బ్లాక్ చేసే పరిస్థితి ఉంది. మీరు గతంలో చూస్తే దానికి సంబంధించి ఇదే విధంగా బీహార్కి సంబంధించి పాట్నా హైకోర్టు ఏ రకంగా అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఇదే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తే ఏ రకంగా హైకోర్టు కొట్టేసిందో మనం చూసినాము. దాంతోపాటు ఇది జరిగింది, ఈ బీహార్ ఘటన జరిగింది కేవలం సంవత్సర కాలం ముందు మాత్రమే. అప్పుడు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. దీన్ని పక్కన పెడితే నిన్నగాక మొన్న మహారాష్ట్రలో ఇదే విధంగా చర్చ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు ఏ రకంగా 50% క్యాప్ ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సడలించే వీలు లేదు, పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఇటువంటి గైడ్లైన్స్ మన కళ్ళ ముందు కనబడతానే ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈరోజు కేవలం బీసీ వర్గాలను మభ్యపెట్టడానికి ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? మీరు నిజంగా చేయాల్సింది ఏంది? ఇప్పటివరకు 46-47 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండ్రు కదా, 47 సార్లు ఢిల్లీకి పోయి వచ్చినా కూడా మీరు తీసుకొచ్చింది ఏం లేదు కదా. కనీసం 48 సార్లు పోయి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి పార్లమెంట్లో చట్టం ఎట్లా చేయాలి, దీన్ని చట్టరూపంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా సుప్రీంకోర్టు కానీ వివిధ హైకోర్టులు కానీ వేరే కమిషన్లు కానీ ఏవి కూడా అడ్డు చెప్పకుండా ఉండే విధంగా చాలా స్పష్టంగా 42% అఫీషియల్గా ఇచ్చే విధంగా మీరు దీన్ని అమలు చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు రాజకీయ పబ్బం గడుపుకోవడము ఇట్లాంటివి తప్పితే మీరు ఒక్కసారి గమనిస్తే ఇది వాళ్ళు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్. ఇందాక చెప్పినట్టుగా దీంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. 20,000 కోట్లు బీసీలకి ప్రతి సంవత్సరం అన్నారు, 42% రిజర్వేషన్లు అన్నారు. ఇట్లా అనేక విషయాలు చెప్తూ ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ కాంట్రాక్టులు కానీ మిగతా వాటిల్లో కూడా 42% రిజర్వేషన్లను బీసీ వర్గాలకు ఇస్తామన్నారు. మీరు దీంట్లో ఈ బీసీలకు సంబంధించిన ఏ కులాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా మీరు పనిచేసిన పరిస్థితులు ఈ ఏడాదిన్నర 19 నెలల కాలంలో మనం చూసిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇటువంటివి కాకుండా చట్ట రూపంలో తీసుకొచ్చేదన్నా ప్రజల ముందు పెట్టి అప్పుడు అఫీషియల్గా ఎలక్షన్లో పోయే విధంగా మీరు ఆలోచన చేసి బీసీ వర్గాలను ఆల్రెడీ మీరు ఓట్లు వేయించుకొని
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా చట్ట రూపంలోనే తీసుకొచ్చి అఫీషియల్గా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది. ఎస్. సో డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేష్ గారు. రాకేష్ గారు, వెల్కమ్ టు ద స్టూడియో. ఎట్లా చూడాలి దీన్ని? ఎట్లాగో అటకెక్కించే ప్లానేనా ఇది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ షరీఫ్ గారు, మీకు, నిఖిల్ గారు, అదేవిధంగా టీన్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా లష్కర్ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు హైదరాబాద్లో లష్కర్ బోనాలు అంటే సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతున్న సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రిజర్వేషన్ 42% ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ తను పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో అన్ని పార్టీలు మీరు మాకు మద్దతు తెలపాలా, అన్ని పార్టీలు మాతో కలిసి రావాలా, నీ మేనిఫెస్టోకు మేమందరం కలిసి రావాలని చెప్పేసి, అది బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, బీజేపీ, ఇంకా వేరే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కావచ్చు, నువ్వెందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు? నువ్వు పవర్లోకి వస్తే చేస్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి ఎలక్షన్లకు పోనన్నాడు. నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోయిండు. మరి నువ్వు 42% చేస్తా అని చెప్పేసి అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినాం. అసెంబ్లీలో నువ్వు బిల్లు పెడితే దాన్ని ఏడు పంపినావు? రాష్ట్రపతి దగ్గర పంపినావు. ఏమైంది బిల్లు? నీ 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్నిసార్లు రాష్ట్రపతి దగ్గర పోయి ఈ బిల్లు ఆమోదం పొందాలని అడిగిర్రు? ఎన్నిసార్లు వాళ్ళు కలిసిర్రు? ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్న నీ ఎంపీలు ఒక్కడన్నా కలిసిండా? కలవలే. నెక్స్ట్ వచ్చేసి ఏంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు ఉంటుంది, మళ్ళీ ఇంకో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పంపిస్తారట. అంటే నేనేమంటానంటే ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ అసలు ఏ రోజు కూడా బీసీ బిల్లు అమలు చేద్దాం అనుకోలేదు. ఎందుకు అమలు చేద్దాం అనుకోలేదు అంటే, ఈ దేశానికి మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 1994లో పివి నరసింహారావు ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు 1990లో ఇదే ఆర్డినెన్స్ తీసుకొచ్చి, అంటే 1990లో జయలలిత ఆర్డినెన్స్ తీసుకొస్తే కొట్టేసారు. 3 సార్లు సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత 1994లో దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి ఆర్టికల్ సవరణ చేసి తమిళనాడు రాష్ట్రానికి వాళ్ళు రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకుపోయారు. 63% తీసుకుపోవడం. మరి అప్పుడు తీసుకుపోయినప్పుడు దేశం మొత్తంలో బీసీలు ఉన్నారు, దేశం మొత్తంలో రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పేసి సోయి లేదా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు లేదా ఆ రోజు? మరి అంటే మోసం చేసింది ఎవడు దేశాన్ని? 94లోనే నువ్వు మొత్తం దేశం మొత్తం తమిళనాడుకు ఒక్కదానికి ఇచ్చి మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలే? ఒక చట్ట సవరణ అంటే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సపోర్ట్ కావాలి కాబట్టి చేసినాం. రాజకీయ ఒత్తిడి కావచ్చు, రాజకీయ ఒత్తిడి కంప్లీట్గా రాజకీయాలకు వాళ్ళు సరెండర్ అయ్యి ఆ రోజు జయలలిత సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉండదు కాబట్టి ఆ రోజు దాన్ని చేయడం జరిగింది. అంటే ఆ రోజే నువ్వు కుట్రపూరితంగా బీసీలను మోసం చేసినావు. ఇలాంటి జీవోలు, ఇలాంటి ఆర్డినెన్స్లు మేము కూడా ట్రై చేసాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బీసీలకు రిజర్వేషన్ పెంచాలని, ఎందుకు పెంచాలా? అది ఎందుకు వచ్చింది? 396 జీవో తీయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పటిదాకా 33 ఉన్నటువంటి రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లో స్థానిక సంస్థల్లో ఉంటే దాన్ని తీసుకెళ్ళి హైకోర్టుకు సబ్మిట్ చేసిందంట. 22%, 23% ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా మోసం చేసింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే నిరంతరం ప్రజలను మోసం చేస్తూ ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలను నిరంతరం మోసం చేస్తుంది ఎవరా అంటే కాంగ్రెస్ పార్టీ. అండ్ అదేవిధంగా నేనేమంటానంటే 50% రిజర్వేషన్ మించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు ఇదే రాష్ట్రపతి ఉత్తర్వులు చేయడానికి, ఇదే రాష్ట్రపతి సవరణలు చేయడానికి, రాజ్యాంగ సవరణలు చేయడానికి 10% రిజర్వేషన్ ఒప్పుకున్నది ఎవరు ఈ దేశంలో? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ రోజు బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్, బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ 50% దాటద్దు అన్నప్పుడు, మరి అప్పర్ క్యాస్ట్లకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ దేనిలో పెట్టావు నువ్వు? అది దాటచ్చట. దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న పార్టీ ఏదన్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ ఒక అంశం అయితే, అసలు లోకల్ బాడీ పెట్టాలన్న ఉద్దేశం ఉందా లేదా? ఎలక్షన్ పెడదాం అనుకుంటారా, అద్దనుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు జనవరిలో సర్పంచ్ల టైం అయిపోయింది. ఊళ్ళలో బుగ్గలు వెలుగుతలేవు, అంటే బల్బ్స్ ఏవైతే ఉంటే స్ట్రీట్ లైట్ వెలుగుతలేవు. ఆ ట్రాక్టర్లు ఉన్న చెత్త తీసుకుపోయే ట్రాక్టర్లలో డీజిల్ పోసే దిక్కు లేదు. అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి శాలరీస్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు.
నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే అవి ఒక దిక్కు అయిపోయినాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయిపోయినాయి, Yes. అవి కూడా అయిపోయి జనవరి ఫిబ్రవరి మార్చిలో అయిపోయినాయి. అవి అదే అయిపోయింది. మొన్న జనవరిలో ఏది మున్సిపాలిటీలు అయిపోయినాయి. అసలు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ అనేటివి లేవు. 18 నెలల కాలంలో ఒక్క ఎలక్షన్ పెట్టలే. Yes. అయితే పార్లమెంట్ ఎలక్షన్ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ మీకు అక్కడికి వచ్చేటి. ఎందుకంటే అసెంబ్లీలో అది ముఖ్యమంత్రి కూర్చోనికి, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయక కూర్చోనికి పెట్టుకునే ఎలక్షన్లు తప్పితే Yes. ప్రజలకు అవసరం ఉన్న ఒక్క ఎలక్షన్ కూడా మీరు పెట్టలేదు. కాబట్టి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలను మోసం చేయడానికి Yes. ఈరోజు నిరంతరం శ్రమించడం జరుగుతుంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల అభివృద్ధికి సంబంధించి, సంక్షేమం సంబంధించి చిత్తశుద్ధి లేదు. తాజాగా ఈ 42% రిజర్వేషన్లు అని చెప్పి మరో కొత్త డ్రామా అని చెప్పి అభిప్రాయపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. 42% రిజర్వేషన్లు అనేది చట్టబద్ధంగానే ఉండాలి, రాజ్యాంగబద్ధంగానే ఉండాలని చెప్పేసి నేను బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం మనం చూసాం. విద్యా ఉద్యోగాలకు ఆర్డినెన్స్ ఎందుకు తేవడం లేదని కూడా వాళ్ళు ప్రశ్నించారు. సో విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పించాలి కదా. సో ఆ వైపుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేవలం రాజకీయం కోసమే ఈ 42% రిజర్వేషన్ల ఎన్నికల కోసమే అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. నిఖిల్ గారు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నట్టుగా స్థానిక సంస్థలతో పాటుగా విద్యకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ వాటిలో నిజంగా కనుక మీరు 42% ఇదే రిజర్వేషన్లను అమలు చేయగలిగితే ఆ వర్గాలన్నీ కూడా మరింత అప్లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు నిజంగా ఆలోచన చేయాల్సింది అది. దానికి సంబంధించి మీరు రాష్ట్ర స్థాయిలో చర్చ చేసి రాష్ట్ర స్థాయిలో మీరు ఆర్డినెన్స్ లాంటివి తీసుకొస్తే సరిపోయే అవసరం ఉంటుంది. దాన్నంతా పక్కన పెట్టి కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే మీరు ఓటర్లుగా ఎవరైతే ఉంటారో రేపు పొద్దున వాళ్ళ పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల్లో గెలవాలి, ఇంకోటి చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే 42% రిజర్వేషన్లు అనే చర్చ మీరు పబ్లిక్ డొమైన్కి తీసుకొచ్చిండ్రు. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక పార్టీ, కేంద్రంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకంగా కనిపిస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అఫీషియల్గా కమెంట్ చేస్తున్న పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఇటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచనలు ఇవన్నీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఏ రకంగా లోపాయికారి ఒప్పందాలతో కానీ మిగతా రకంగా కానీ ఆలోచనలు చేస్తూ ఉన్నారు అనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో బీసీలకు సంబంధించిన అన్ని వర్గాలను అప్లిఫ్ట్ చేసే విధంగా ఒకవైపు అభివృద్ధితో పాటు మరోవైపు వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా తీసుకుంది. దానివల్ల మీరు గొర్రెలకు సంబంధించిన పంపిణీ పథకం దగ్గర మొదలు పెడితే బీసీలలో ఉన్నటువంటి బెస్తా కానీ ముదిరాజు కులాలకు సంబంధించిన చేపల పంపిణీకి సంబంధించి మొదలు పెడితే ఇట్లాంటి అనేక విషయాల్లో అన్ని వర్గాలను అప్లిఫ్ట్ చేసే విధంగా ఒక స్థాయిలో భారతదేశంలో ఈ చేపలకు సంబంధించిన ఉత్పత్తి కానీ అంటే మంచినీటి చేపలకు సంబంధించి ఉత్పత్తిలో తెలంగాణనే ముందుకు పోయే విధంగా ఇటువంటి అనేక కార్యక్రమాలను తీసుకొని ఆ వర్గాలను నిజంగా చిత్తశుద్ధితో ముందుకు తీసుకుపోయే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ప్రస్తుతం అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతున్న పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజుకు దాని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం సైడ్ నుండి స్పష్టమైన హామీ కానీ ఆలోచన కానీ చేస్తున్న పరిస్థితి లేదు. ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో కూడా 42% రిజర్వేషన్ కోటాని అమలు చేసి ఆ వర్గాలు మరింత ముందుకు పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రైట్. రాకేష్ గారు, బీజేపీ మౌనం, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ మౌనాన్ని ఎలా చూస్తారు? ఎందుకు సైలెంట్గా ఉండిపోయింది? బీజేపీ ఏ రోజు కూడా అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కావచ్చు, ఏ రోజు కూడా అంటే అది ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, పాలకపక్ష పాత్రనే పోషిస్తుంది. మనం చూసాం గతంలో ఏదైతే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు వచ్చిండు, మరి ఏం సంగతి? మీ 42% రిజర్వేషన్ పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా 42%, దానిలో 3 బీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడాలి కదా. ఎవ్వరు కూడా మాట్లాడలేదు. నేనేమంటానంటే వీళ్ళందరిది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రెండు కూడా చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వీళ్ళు ఇద్దరు కూడా నేనేమంటున్నానంటే ఎక్కడ కూడా బీసీల గురించి పెదవులు మాట్లాడుతున్నాయి, నొసలు వెక్కిరిస్తున్నాయి. కాబట్టి మొత్తం కూడా బీసీ వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరే నువ్వు బీసీ కాంగ్రెస్ పార్టీ నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు, నువ్వు కాంట్రాక్టర్ల వాళ్ళకు రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను, ఇచ్చినావా? నేనేమంటున్నాను ప్రతి ఒక్క దాంట్లో బీసీలకు అవకాశం కల్పిస్తాను, బడ్జెట్లో పెట్టినావా? కాబట్టి నేనేమంటానంటే బీసీ బిల్లును అనేదాన్ని
దీన్ని డ్రాగన్ చేసుకుంటూ, ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర ఆల్రెడీ బీసీ బిల్లు పెట్టిన తర్వాత దాన్ని అక్కడికి పంపించిన తర్వాత గవర్నర్ ఆర్డినెన్స్ ఎట్లా ఆమోదం చేస్తారండి? అంటే ఒకటే దాన్ని 2 సార్లు యాక్సెప్ట్ చేయొచ్చా? సరే ఫర్ సపోజ్ దీన్ని ఏం చేస్తారు, రేపు పొద్దుగా ఎవరో కాంగ్రెస్ వాళ్ళు పోయి కోర్టులో కేసు ఇచ్చారు అనుకో, మళ్ళీ అది కోర్టుకు పోతుంది. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగకుండా ఏమేం చేయాలో అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీకి తమ మీద తమకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేకపోవడానికి రీజన్ ఏంటంటే ఈరోజు ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. ప్రతి ఒక్క దానికి వాళ్ళు గోసపడడం జరుగుతుంది. రైతు బంధు 2 దఫాలు ఎక్కువ. ఈరోజు యూరియా బస్తాలు దొరుకుతలేవు ఊర్లలో. ఎందుకంటే ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఇస్తారు, ఒక మనిషి కార్డు, ఒక రైతుకు ఒక పట్టదారు పాస్బుక్ మీద ఒకటే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటే కరెంటు కోతలు మొదలైపోయినాయి. సాగునీరు లేదు, నీకు ఈరోజు తాగునీరు లేదు. అంటే ఒక ఎల్ఎండి డ్యాము, మిడ్మానేర్ డ్యాము ఉన్నటువంటి కరీంనగర్ పట్టణానికి రేపు పొద్దుగల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుందంటే నేనేమంటున్నానంటే ఇంకా దేనికి తీసుకొస్తాను? ఎందుకంటే అవి 2 కలిపితే 50 టీఎంసీలు. కాబట్టి పక్కన నుంచి గోదావరి ప్రవహిస్తుంది, గోదావరిలో నీళ్ళు లిఫ్ట్ చేస్తలేవు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పేరు పెట్టి జాప్యం చేస్తున్నాను. అక్కడ ఈరోజు కూడా ఫుట్బాల్కు నీళ్ళు తగులుతున్నాయి. డైరెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు వేయకుండా మోటార్ లాంచ్ చేయొచ్చు ఈరోజు. ఆయన మోటార్ లాంచ్ చేస్తలేను. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ ప్రజలు గమనించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోటి రేపు పొద్దుగా స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలవలేమన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఇదంతా డ్రామాబాజీ కంపెనీ పెట్టింది తప్పితే ఇంకోటి ఏది కాదు. ఎట్టి పరిస్థితులలో నేనేమంటానంటే వాళ్ళు బీసీలకు న్యాయం చేయరు అని చెప్పేసి మనకు స్పష్టంగా ఈ ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా మనకు తేటతెల్లమైందండి. రైట్. 2 జాతీయ పార్టీలకు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ బీసీలు అంటే చిత్తశుద్ధి లేదని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇంకో వార్త, ముఖ్యమైన కీలకమైన వార్త మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు కుట్ర జరుగుతోంది అని చెప్పి నిన్న మేధావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. రాజకీయ కక్షలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. తెలంగాణ అస్తిత్వం, సవాళ్ళు, కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. రాకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు మళ్ళీ కుట్ర జరుగుతుందంటూ మేధావులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. అంటే ఒకటి, తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పాటు జరిగిందే మనం ఏదైతే నీళ్ళ హక్కుల గురించి, నిధుల గురించి, ఏదైతే ఉద్యోగాల గురించి, నీళ్లు, నిధులు, నియామకాలు, వీటి మీద మనం పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. సో ఏం జరుగుతుంది ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ఎవరైతే తెలంగాణకు, ఆంధ్రకు సపరేట్గా ఎంప్లాయీస్ డివైడ్ చేయబడ్డారు. డివైడ్ చేయబడ్డ తర్వాత కొంతమంది తెలంగాణ వాళ్ళు అటు వేరు, ఆంధ్రలో ఇటున్నారు. సరే, యాజ్ పర్ ది జీవో ప్రకారం ఏదైతే బైఫర్కేషన్ ఉంది. ఇప్పుడు వెంటనే తెలంగాణ ప్రాంతం అని క్లెయిమ్ చేసుకున్న ఆంధ్రోళ్ళు అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళందరినీ కూడా మళ్ళీ హైదరాబాద్ తీసుకురచ్చే కుట్ర జరిగిపోయింది. మరి అదే టైంలో వయసు వరుసగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి పోవాలి కదా, పంపించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు బంకంచెర్ల అంటే ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటా అంటే అసలు మన గోదావరి నీళ్ళను మొత్తం మనం ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది? అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 ఒక బ్యారేజీలు కట్టేసి మనం వాటర్ ఎందుకు లిఫ్ట్ చేసుకున్నాం? గోదావరి వాటర్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి తర్వాత మనకి ఎక్కడ కూడా బ్యారేజ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఏది ఎల్లంపల్లి వచ్చింది. కానీ ఇక్కడ మీకు ఏమవుతుంది, కాళేశ్వరం దగ్గరనే వాటర్ ఉన్నది. ఇప్పుడు ఫ్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పడుతున్న వర్షం నీళ్ళంతా ఎక్కడ ఉంది? ప్రాణహిత ద్వారా మనకు రావడం జరుగుతుంది. అక్కడ వాటర్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ వాటర్ అంతా కూడా కిందికి గోదావరిలో పోతుంది. పోతే వాళ్ళు ఏమంటారు, అది మిగులు జలాల కింద, అంటే వరద జలాల కింద క్యాల్కులేట్ చేస్తారు. వరద జలాలు ఎందుకైతే అబ్బా? నువ్వు అన్నావు కదా, ఏదైతే ప్రతి కాంగ్రెస్ పార్టీ అన్నది అక్కడ టీడీపీ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ ఏదంటుందో టీడీపీ పార్టీ అదే అంటుందో, టీడీపీ పార్టీ ఏదంటుందో కాంగ్రెస్ పార్టీ అదే అంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కంప్లీట్గా టీడీపీ కంట్రోల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాడు, దీనికి ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడాడు. కాబట్టి ఇవన్నీ మోసాలు జరుగుతుంటాయి. మీకు ఇంతకుముందు మీరు గమ్మతైన విషయం, నిన్న ఒక డిస్కషన్ జరుగుతుంటే ఏదైతే తిరుగుబాటు రావాలని చల్ల శ్రీనివాస్ గారు అన్నట్టు, మీకు ఈ వాటర్ గురించి ఒక అంశం అయితే, రెండో అంశం ఏందో తెలుసా? ఇంతకుముందు గతంలో మనం ఏదైనా సినిమా చూస్తే ఆ ఖైదీ చెర్లపల్లి జైలు నుంచో, లేకపోతే చెంచల్గూడ జైలు నుంచో, లేకపోతే అది ఇట్లా బయటికి వెళ్తుండే, లేకపోతే ఏదైనా ఒక సీన్ ఉంటే, వాటర్ దగ్గర సీన్ ఉంటే హుస్సేన్ సాగర్ చూపించడు, మన ఇంకోటి చూపించడు, హైదరాబాద్ చుట్టుపక్కల చూపించడు, గండిపేట చూపించడు, హిమాయసాగర్ చూపించడు.
ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి, మొత్తం సముద్రం ఒడ్డుకు తీసుకుపోయారు మన సినిమాల్ని కూడా. అంటే తెలుగు అసలు తెలంగాణలో ఏది మనుగడ సాగించదని చెప్పడానికి ఆయన దానికి మద్దతుగా ఏం చేసిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన విజయం సాధించినటువంటి పుష్ప 2 అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి లోపడేసి దేనికి వేసినా అంటే రీజన్ లేదు. కాబట్టి నేనేమంటానంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు చేసే కుట్రలకు సంపూర్ణ మద్దతు తెలుపుతుండు. అంతేందుకని మీకు ఒక మాట చెప్తాను. ఒక ఆమె బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంది, సింగర్ మంగ్లీ అని చెప్పేసి. ఆమెను అరెస్ట్ చేసారు. దేనికి అరెస్ట్ చేసినామంటే ఆమె వైఎస్ఆర్సీపీకి పాట పాడిందట. ఆంధ్రప్రదేశ్లో పాట పాడితే నువ్వు తెలంగాణలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేనేమన్నా సిస్టమేటిక్గా అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు కావాలో అవన్నీ కూడా తెలంగాణలో జరిగిపోతున్నాయి. అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిండు, ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్కి మధ్య బంకాంచర్లో ఆగాలంటే మనం ఇన్ని రోజులు చెప్తే కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాలే. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు, బంకాంచర్లో ఆగాలంటే ఆ కాంట్రాక్టులు ఆగాలంటే వాళ్ళకి కరెంటు బంద్ చేయరు, వాళ్ళకి నీళ్లు బంద్ చేయరు అని చెప్పిండు. అంటే నేనేమంటానంటే ఎంత విద్వేషపూరితంగా వాళ్ళు తెలంగాణ మీద కుట్ర చేస్తున్నారు. వీటన్నిటి ఒక అంశం అయితే ఇంకో అంశం ఏంది, వాళ్ళ మీడియా హౌస్లన్నీ పచ్చ మీడియా హౌస్లన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని, ఆంధ్ర మీడియా హౌస్లన్నీ ఇక్కడ పెట్టుకొని, అరే నువ్వు అమరావతి అద్భుతంగా డెవలప్ అవుతుంది, అమరావతి 1,00,000 కోట్లతో అభివృద్ధి అవుతుంది, 2 లక్షల కోట్లతో అభివృద్ధి అవుతుంది, అరే నీ ఆఫీస్ ఆడ పెట్టుకోరాదే, ఎవడు పెట్టుకోమన్నాడు ఈడ? నిజంగానే నీకు అద్భుతమైన అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంటే ఓ 10 గుంటలు జాగా తీసుకొని నీ ఆఫీస్ కట్టుకో, ఎవడొద్దానని నిన్ను? ఎందుకు ఈడుండి బతుకుతాను నువ్వు? ఎందుకు మా మీద కుట్రలు చేస్తాను? అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న బాగా ట్రోల్ అయింది ఆంధ్ర మీడియాలో ఏంటంటే, మీరు ఏదన్నా టెలికాస్ట్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఎవరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి? చట్టమే నీ చుట్టమైనప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము కూడా అంతే చెప్తాను. ఎవరైతే ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే ఆంధ్ర మీడియా మా కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేస్తే తప్పకుండా నిరసన తెలియజేస్తాం. మహాన్యూస్ దగ్గర చెప్పినటువంటి నిరసన తెలియజేస్తాం, అంతకంటే తీవ్రంగా కూడా నిరసన తెలియజేస్తాం. మీరు కూడా చట్టపరంగా కేసులు పెట్టుకోండి, మీరు కూడా చట్టపరంగా కోర్టులకు పోరు, వద్దంటలేము. నీకెంత హక్కు ఉన్నదో ప్రజాస్వామ్యంలో నాకు కూడా అంతే హక్కు ఉన్నది, అదేవిధంగా మేము నిరసన తెలియజేస్తామని కూడా స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ మేధావి లోకం అంతా మరెందుకు సమావేశమైంది? ఈరోజు ఎందుకు సమావేశమైందంటే ఎవరైతే తెలంగాణ గురించి బాధపడ్డారో, ఎవరైతే తెలంగాణ గురించి పోరాటం చేశారో, కలిసి వచ్చిన శక్తులన్నీ కూడా మరొకసారి తెలంగాణ మీద కుట్ర జరుగుతుంది. అరే వాడు ఎవడండి లోకేష్ గారు, పక్క రాష్ట్రంలో మంత్రి, వాడెట్టిస్తాడండి తెలంగాణ తీసేసి మ్యాపు? మనకి ఏ హక్కు ఉందండి? అది కూడా బీజేపీకి ఇస్తాడా? ఆ బీజేపీలకు సిగ్గులేదా తెలంగాణ బీజేపీలకు? నేనేమంటానంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మాట్లాడాలి కదా, అరే ఎట్లెట్ ఇచ్చినావు రా భయ్, మా తెలంగాణ లేకుండా నువ్వెవరు? మా పాకిస్తాన్లో ఇండియా లేదు అని చెప్పేసి మ్యాప్ చేంజ్ చేసినాడు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ లేకుండా మార్పు చేసినాడు బీజేపీ టీడీపీ. ఏం జరుగుతుంది దేశంలో? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని మళ్ళొకసారి నువ్వు ఇష్టం వచ్చినట్టు మ్యాప్లు వేసి నీకు ఎవడి ఉన్నావు? నువ్వు నీ రాష్ట్రాన్ని నువ్వు చూసుకో. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, కంప్లీట్గా కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలన్నింటినీ కూడా మేధావర్గం గమనించడం జరుగుతుంది. తప్పకుండా దానికి సరైన టైంలో సరైన సమాధానం చెప్పడానికి కూడా మేధావర్గం సిద్ధమవుతుంది. ఇక కొంతమంది కూనా మేధావులు ఉన్నారు. ఆ రోజు నేనేమంటానంటే, ఒక ఆయన ఉంటాడు పెద్ద మనిషి, రిజైన్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి, పదవి లేకుండా ఆయన బతకలేడు. వీడు రిజైన్ చేసినప్పుడు కేసీఆర్కి అగనెస్ట్గా ఐఏఎస్ ఆఫీసర్లు మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి గారు కాగానే వెంటనే ఆయన పిలిపిస్తే రిజైన్ చేసి ఆంధ్రాకు వారిపై జగన్ ప్రభుత్వంలో సలహాదారుడుగా చేసిండు. అక్కడ స్కూల్ వ్యవస్థను నాశనం చేస్తే అది తీసి పడేసారు. మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ ఎడ్యుకేషన్ కమిషన్ దాంట్లో ఎడ్యుకేషన్ కమిషన్ అనే పేరు మీద వేసారు. ఆయన ఇంతవరకు ఒక్క గురుకులంలో ఒక విద్యార్థి చచ్చిపోతే కూడా మాట్లాడతలేడు. ఇంకొక ఆయన ఎమ్మెల్సీ పదవి కొట్టుకున్నాడు. ఎవరైతే ఆయన ఎమ్మెల్సీ పదవి కొట్టుకొని నేను మాజీ ప్రొఫెసర్ని ఎమ్మెల్సీ పదవి కొట్టుకున్నాను, ఇప్పటివరకు ఒక మాట మాట్లాడతలేడు. విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడతలేడు, లేకపోతే తెలంగాణ హక్కుల గురించి మాట్లాడతలేడు, తెలంగాణ నీళ్ళ గురించి మాట్లాడతలేడు, తెలంగాణ నిధుల గురించి మాట్లాడతలేడు. ఇంకొక ఆయన వచ్చిండు, ఏంది అశోక్ నగర్లో మీటింగ్ పెట్టేసి రాహుల్ గాంధీని పిలిచిండు. ఆయనకు వెంటనే చైర్మన్ పదవి వచ్చింది. ఆ విద్యార్థి నాయకునికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. వీళ్ళంతా ఏంది ఒక గూడు పుటానిగా ఒక అంటే వెనకట ఒక కథ ఉంటుండే, మేకపిల్లని పట్టుకపోతుండే 3 దొంగలు కలిసి ఆగం చేశారు అన్నట్టు ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ మొత్తం కూడా ఆగం చేసి మొత్తం ఈ దొంగలంతా కలిసి ఈరోజు తెలంగాణను కంప్లీట్గా దోచుకునే విధంగా పోతున్నారు. నేనేమంటున్నానంటే వానాకాలం వచ్చింది, నాట్లు వేసుకుంటారు, యూరియా బత్తాల గురించి తిరుగుతున్నారు, పత్తి వేసుకున్నారు, వానలు చక్కగా లేవు, నీళ్ళు లేవు, ఏం చేయాలి అసలు?
ఆయన కృష్ణాలో నీళ్ళు ఆన్ చేయాలంటే మోటార్ ఆన్ చేయాలంటే మీరు ఆగస్టులో చేసారు. అరే వరద ఎప్పుడు వస్తే అప్పుడు ఆన్ చేస్తారా? నేను ఆగస్టులో చేస్తా, నేను జనవరిలో, ఇది కాదు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒక సోయి లేని తెలంగాణ సమాజంలో ఒక సోయి లేనటువంటి నాయకత్వం పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు, తెలంగాణ గడ్డ అంటే ప్రేమ లేదు వాళ్ళకు. నిరంతరం ఏం చేయాలంటే తెలంగాణలో నిధులు ఎట్లా సమీకరించుకోవాలి, వాటిని తీసుకుపోయి ఢిల్లీలోకి ఎట్లా కట్టి రావాలి. నిన్న చూసినాం మనం ఏం చేస్తున్నావు గోపన్పల్లి కాడను మొత్తం టీఎన్జీ ఆ రోజుల్లో నా ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి భూములని కబ్జా చేస్తుంటే దానికి పోలీస్ ప్రొటెక్షన్ వస్తుంది. నువ్వు పోలీస్ ప్రొటెక్షన్ పక్క జరుపు మేము చూసుకుంటామంటారు కదా, అక్కడ ఆ గ్రామస్తులు చూసుకుంటామంటారు కదా. కాబట్టి మొత్తం కూడా ఇదొక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి కుట్రను ఛేదించడానికి నిన్న మేధావులంతా ఏకం కావడం జరిగింది. ఆ మేధావులంతా కూడా ఏం సందేశాన్ని అందించారు, ఎక్కడ మన మీద దాడి జరుగుతుందో ఆ దాడిని ఎదుర్కోవడానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమావేశాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా జరగాలి. తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా మనం జాగ్రత్త పరచాలి, వాళ్ళందరినీ కూడా మేలుకొల్పాలి. అండ్ మేలుకొల్పిన ప్రాబ్లం ఏమవుతుందంటే ఎంత పెద్ద సమావేశాలు పెట్టుకున్నా, ఎంత సభలు పెట్టినా, ఆ రోజు కేసీఆర్ భయానికి అన్ని పేపర్లలో వేసారు, కానీ ఈరోజు ఒక్క పేపర్ కూడా వేసుడు బంద్ చేస్తాడు. ఎందుకంటే మొత్తం పేపర్లు బంద్ చేసారు, టీవీలు బంద్ చేసారు. ఎంతసేపు వాళ్ళ డబ్బా వాళ్ళ బాక. నేనేమంటానంటే హైటెక్ సిటీ కట్టినా హైదరాబాద్ నాతో డెవలప్ అయిందని చంద్రబాబు నాయుడు, అరే ఒక్క బంగ్లా ఎందుకు కట్టలేదురా అని చెప్పేసి ఒక పేపర్ ప్రశ్నించేది ఆయనను. ఒక పేపర్ ప్రశ్నించేది. అరే పోలవరం నువ్వు ఎప్పటి నుంచి వెళ్ళి అంతకుముందు 10 ఏళ్ళ నుండి, మొన్న 5 ఏళ్ళ నుండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి 1 ఇయర్ అయిపోయాయి. పోలవరంలో ఇంతవరకు ఒక గేట్ కూడా ఫిట్ చేయాలి. ఎందుకు ఫిట్ చేయాలని ఒక్కటే అడగది. వాహా చంద్రబాబు నాయుడు, ఓహో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా సపోర్ట్లు కొడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా మొన్న ఢిల్లీకి వెళ్ళి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మాకు గోదావరిలో మీరు మాకు 500, 1000 ఇచ్చి మీరు ఎంతైనా వాడుకోరు అంటే చంద్రబాబు నాయుడుకు మొత్తం పర్మిషన్ ఇచ్చేసిండు. గురువు గారు గురుదక్షిణ కింద నీకు ఏం కావాలంటే అది ఇస్తానా, కాబట్టి నువ్వు మొత్తం తెలంగాణను దోచుకోపో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది తప్పితే గురువు గారి కొడుకేమో తెలంగాణ లేకుండానే పర్మిషన్ ఇచ్చిండు. కాబట్టి ఈ కుట్రలన్నిటి కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. తప్పకుండా రాబోయే కాలంలో సరైన రీతిగా సమాధానం చెప్తుంది. రైట్. తెలంగాణ వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అవి ఇది స్పష్టంగా కనిపిస్తోంది అంటూ మేధావులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు మళ్ళీ కుట్ర తెరపైకి వస్తుందంటూ వాళ్ళు తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేసిన సందర్భం చూసాం. తెలంగాణ అస్తిత్వంపై కుట్ర జరుగుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయని చెప్పేసి మేధావులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. నిఖిల్ గారు, గతంలో మాట్లాడిన మేధావులు ఎక్కడికి పోయారు, ఎందుకు మౌనంగా ఉన్నారు ఇప్పుడు? గతంలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో జరుగుతున్న సమయంలో కూడా నై తెలంగాణ అన్నటువంటి చంద్రబాబు గారు కానివ్వండి, అదే నై తెలంగాణ అన్న చంద్రబాబు దగ్గర అడుగులకు మడుగులొత్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణ ఉద్యమకారుల మీదకి ఏ రకంగా రైఫిల్స్ పట్టుకొని పోయి జై తెలంగాణ అన్న వాళ్ళందరినీ ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసిండు మనం చూసినాము. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే జరుగుతూ ఉంది. ఆనాడు నై తెలంగాణ అని రైఫిల్స్ పట్టుకొని ఉద్యమకారుల మీదకి ఎక్కుపెట్టిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. తెలంగాణలో ఇటువంటి రోజు ఒకటి వస్తుంది అని ఎవరు అనుకున్న పరిస్థితి లేదు అసలు. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు ఈ 18 నెలల కాలాన్ని గమనిస్తే మీరు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నడిపిస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు అన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీరు ప్రతి విషయంలో కూడా రాష్ట్రానికి సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలు అని ఎంత పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేసినాము. రాష్ట్రంలో సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినాయి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా నిర్బంధాలకు, అణచివేతలకు గురి చేసినా కూడా అన్నిటికీ తెగించి పోరాడి ఏ రకంగా మనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో మనం చూసినాము. దాంట్లో ఎంతమంది మన తెలంగాణ బిడ్డలు అమరులైనరో మనం చూసినాము. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంత కష్టపడి మనం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే తెలంగాణ రాష్ట్రాన్ని నడపడంలో వెనుక వైపు నుండి మద్దతు చేస్తున్న విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణను ఈ రోజుకు దోపిడీ ఎట్లా చేయాలి, మన నీళ్ళు ఎట్లా దోసుకుపోవాలి, నిధులు ఎట్లా దోసుకుపోవాలి అనేది కూడా మనం గమనిస్తూ ఉన్నాము. స్వయంగా దీనికి ఒకవైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆలోచన చేస్తూ ముందుకు తీసుకుపోయే ఆలోచనలు చేస్తూ ఉంటే, మరొక వైపు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ అడుగులకు మడుగులు ఎట్లా వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఏ రకంగా అయితే ఎన్డీఏ అని మనం చెప్తున్నామో, ఈరోజు దేశ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అనేది, నాయుడు డిపెండెన్స్ గవర్నమెంట్ ఎప్పుడైతే కేంద్రంలో వచ్చిందో ఆనాటి నుండి బీజేపీ కూడా తెలంగాణ మీద కుట్రలు చేస్తున్న పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. నిన్నగాక మొన్న చూస్తే తెలంగాణ రాష్ట్రం నుండి కరీంనగర్ నుండి పార్లమెంట్ సభ్యునిగా గెలిచి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కూర్చొని వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టి
తెలంగాణ కంటే మేము ఆంధ్రాకే అనేక రెట్లు ఎక్కువ నిధులు తీసుకొచ్చినాము ఇప్పటి వరకు అని చెప్తా ఉన్నారు. నువ్వు తెలంగాణ నుండి ఎంపీగా ఎలక్ట్ అయినవా, ఆంధ్ర నుండి ఎలక్ట్ అయినవా? చంద్రబాబు గారి బూట్లు ఎన్ని రోజులు నాకుతా ఉంటారు మీరు? ఇంకా ఎన్ని రోజులు నాకుతా ఉంటారు? తెలంగాణ మీద కుట్రలు ఎన్ని రోజులు చేస్తూ ఉంటారు? దానికి వాళ్ళకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని మీరే ఏ రకంగా అందిస్తూ ఉంటారు? నిన్నగాక మొన్న మనం చూస్తూ ఉంటే కూడా ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఒక మ్యాప్ను బహుకరించారు. తను ఆ మ్యాప్లో తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు అసలు. దాని మీద యావత్ తెలంగాణ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఏ రకంగా దాన్ని విమర్శ చేసిండ్రు. ఇటువంటిది మీరు మార్చుకోకపోతే చాలా తీవ్ర స్థాయిలో దానికి సమాధానం చెప్తాము అని హెచ్చరించిన తర్వాత అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ కొత్త అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుని దగ్గరికి వచ్చి మళ్ళీ తెలంగాణ మ్యాప్తో ఉన్నటువంటి ఇంకో బొమ్మ బహుకరించిండ్రు. అంటే మీరు ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు, తెలంగాణ అస్తిత్వాన్నే మీరు దెబ్బతీసే విధంగా ఏ రకంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవైపు తెలంగాణకు కీలకంగా ఉన్నటువంటి కృష్ణా జలాలు, మరోవైపు గోదావరి జలాలు అవి తరలించుకుపోయే విధంగా దాంట్లో తెలంగాణకు దక్కాల్సిన స్పష్టమైన వాటా దక్కకుండా మీరు ఎన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, ఉన్న నీళ్లను పూర్తిగా దోసుకుపోయే విధంగా ఎట్లా ఆలోచన చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా గతంలో తెలంగాణలో మేధావులం అని చెప్పుకొని తిరిగిన కోదండరామ్ గారు కానివ్వండి, అందశ్రీ గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ ఈరోజు ఎక్కడికి పోయినరు? ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఒక ఎమ్మెల్సీ పదవి రాగానే మీరు నోరు మూసుకొని పదవుల కోసం పెదవులు మూసుకొని కూర్చుంటారా? ఈరోజు ఒక ₹1 కోటి నగదు పురస్కారం మీకు రాగానే మీరు పాటలు పాడడం మానేసి, చైతన్యవంతం చేయడం మానేసి, ఇటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతూ ఉంటే మీరు పదవుల కోసం, ఆ డబ్బుల కోసం, నోట్ల కట్టల కోసం పెదవులు మూసుకొని కూర్చుంటారా? తెలంగాణ రాష్ట్రం మనం ఏ రకంగా కష్టపడి తెచ్చుకున్నామో ఈరోజు ఎవరి చేతుల్లోకి పోతా ఉంది? మన నీళ్లు దోసుకుపోతా ఉంటారు, మన నిధులు దోసుకుపోతా ఉంటారు. స్వయంగా ఇప్పుడు అస్తిత్వానికే ప్రమాదం వచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక సెక్షన్ మీడియా, వాళ్ళ ఆంధ్ర నాయకత్వం చేతిలో ఉన్నటువంటి మీడియా కూడా ఈరోజు తెలంగాణ మీద, తెలంగాణను కించపరిచే విధంగా ఎటువంటి ఆర్టికల్స్ రాయడం కానీ, ఎటువంటి ప్రేరేపితంగా వ్యాఖ్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. నిన్నగాక మొన్ననే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గతంలో ఏ రకంగా ఉద్యమం సమయంలో కొట్లాడిందో, తర్వాత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిందో, అటువంటి పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటే కూడా ఇంటెన్షనల్గా వాళ్ళని బదనం చేసే విధంగా ఏ రకంగా మాట్లాడుతూ ఉంటే నిన్నగాక మొన్ననే ఒక ఛానల్కు చాలా మంచిగా సమాధానం చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి రిపీట్ అయితే యావత్ తెలంగాణ, కేవలం బీఆర్ఎస్ పార్టీ కాకుండా యావత్ తెలంగాణ మరొక్కసారి రోడ్ల మీదకి వచ్చి కూడా మళ్ళీ చాలా ధీటైన స్థాయిలో సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు, తెలుగు నిన్న మొన్న వచ్చింది, హిందీ ముందు వచ్చింది, హిందీని మనం యాక్సెప్ట్ చేయాలి, హిందీ పెద్దమ్మ అంటాడు. 2000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి తెలుగు భాష మీకు చిన్నమ్మ అవుతుంది, హిందీ పెద్దమ్మ అవుతుందా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు? ఎవరి బూట్లు నాకడానికి, ఎవరి అమిత్ షా గారిదా, నరేంద్ర మోడీ గారిదా, ఎవరి బూట్లు నాకడానికి ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు? తెలుగును మీరు కించపరిచే విధంగా చిన్నమ్మ పెద్దమ్మ అని ఏ రకంగా మాట్లాడుతూ ఉంటారు? రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఇట్లా మీరు చూస్తూ ఉంటే ఇక్కడ నై తెలంగాణ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చొని అక్కడ మనకు తెలంగాణ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఎప్పుడు మనం ఏం దోసుకుందామా అని వాళ్ళు ఎంతసేపు ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడున్న నాయకత్వం అంతా పనిచేస్తూ ఉంది ఈరోజు. మరీ ముఖ్యంగా నీళ్ళకు సంబంధించి చూస్తే నీళ్ళ గురించి ఏ రకంగా ఎంత పెద్ద స్థాయిలో మనం ఉధృతంగా పోరాటం చూసినామో నీళ్ళ విషయంలోనే తెలంగాణలో ఎన్ని వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసిండ్రో చూసుకున్నాము గతంలో ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని మొత్తం ఈ రోజు ముందుకు తీసుకుపోయే విధంగా పూర్తి సంక్షోభాన్ని సంక్షేమం వైపు మళ్లించిండు గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో. ఈ రోజు మళ్ళీ ఏం చేసిండు మీరు? ఆ రోజు నుండి కుట్రలు చేస్తున్నటువంటి ఇదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు అక్కడ రిటైర్ అవ్వగానే తనని తీసుకొచ్చి తెలంగాణ నీటిపారుదల సలహాదారుగా పెట్టిండు. పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మన నీటిపారుదల రంగానికి పైన కూర్చుంటే ఆయన వాళ్ళకి లాభం అయ్యే విధంగా చేస్తాడా, మన రాష్ట్రానికి లాభం అయ్యే విధంగా పనిచేస్తాడా? తీసుకుంటున్న జీతం మనది, వెచ్చిస్తున్న డబ్బులు మనవి, ఇస్తున్న అలవెన్సులు మనవి, ఆయన పనిచేసేదేమో ఆంధ్రాకి ఎట్లా సపోర్ట్ చేయాలని. ఇటువంటి వ్యక్తులను మీరు తీసుకొచ్చి తెలంగాణలో ఏ రకంగా కూర్చోబెడతా ఉంటారు? దీంట్లో మీరు ముందు నుంచి గమనిస్తూ ఉంటే కూడా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మొదలు పెడితే, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ప్లేసును తీసేసి ఇంకో దగ్గర పెట్టడం దగ్గర మొదలు పెడితే, తెలంగాణ తల్లి విగ్రహ ఆనవాళ్ళనే మార్చే విధంగా జరిగిన ప్రయత్నాల దగ్గర మొదలు పెడితే, నై తెలంగాణ అనే దగ్గర మొదలు పెడితే, ఈరోజు మరొక విషయం అత్యంత బాధాకరం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ వేదికల మీద కానివ్వండి, బహిరంగ వేదికల మీద కానివ్వండి, జై తెలంగాణ అన్న పరిస్థితి లేదు. స్వయంగా
జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా తాను ఎక్కడ జై తెలంగాణ అన్న పరిస్థితి లేదు. ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళు ఏ రకంగా మనల్ని ఎట్లా దోపిడీ చేయాలి, వాళ్ళను మన కంట్రోల్లోకి ఎట్లా తీసుకోవాలని అది మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇన్ని జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో మేధావులు అన్న పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కేవలం పదవుల కోసం మాత్రమే ఈరోజు పెదవులు మూసుకొని కూర్చొని ఉన్నారు. తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కూడా ఇప్పటికైనా మేధావి వర్గం అంతా మేల్కొనాల్సిన అవసరం ఉంది. నిన్న చాలా మంది మేధావులు ఒక్కతాటిపైకి వచ్చిండ్రు. ఎవరైతే ఈ రోజు ప్రభుత్వంతో అంటగాగుతా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తా ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి ముందు మనందరికీ రాజకీయాల కంటే ముందు ఆలోచన చేయాల్సింది తెలంగాణ అస్తిత్వం గురించి. గత 70 ఏళ్ల పరిపాలనలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో కేవలం 10 సంవత్సరాల్లో దాన్ని అధిగమించే ప్రయత్నాల్లో ఉన్నాం. దాదాపుగా అధిగమించిన తర్వాత ఈరోజు మళ్ళీ సంక్షోభం దిశగా పోతా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పదవులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయాలు అనేవి భూమి ఉన్నంత కాలం నడుస్తూనే ఉంటాయి. కానీ తెలంగాణ కోసం మనందరం ఏకతాటిపైకి వచ్చి ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రైట్. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. అలాగే మేధావులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కేసీఆర్ బ్యాచ్ అట్టు ముద్ర వేస్తుందని చెప్పి మేధావులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం, తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన వార్త చూస్తున్నాం మనం. సాగునీటి కోసం నిన్న జనగామ మండలంలో శామీర్పేట కాలేజీ సెంటర్ వద్ద రైతులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన వార్త ఒకటి చూస్తున్నాం ఇవాళ పేపర్లో. ఇంకొకటి సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు గోదావరి జలాలు విడుదల చేసిన సందర్భం. ఈ రెండు చూడండి. ఓవైపు సాగునీటి కోసం రైతులు రోడ్డు ఎక్కారు, ఇంకోవైపు బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నుంచి సాగు కోసం గోదావరి జలాలు విడుదల చేసిన సందర్భం. రాకేష్ గారు, రెండు సిచ్యువేషన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఓవైపు రైతుల దీనస్థితి, ఇంకోవైపు సాగునీరు కోసం రైతులకు నీళ్లు విడుదల చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ మీకు ఒక జనగామ జిల్లా ఏదైతే ఉన్నదో దేవాదల ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. మీకు సమ్మక్క సరక్క బ్యారేజ్ కింద ఆల్రెడీ ఈరోజు 10 టీఎంసీల వాటర్ డైలీ పోతుంది. అంటే దగ్గర ఒక లక్ష క్యూసెక్ల వాటర్ పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఈ సీతారామ ప్రాజెక్టు కూడా ఆన్ చేసారు. ఎందుకంటే అక్కడ కూడా వాటర్ ఉంది, కానీ అది ఇన్ని రోజులు ఆన్ చేయలే. ఎప్పుడైతే హరీష్ రావు గారు ఛాలెంజ్గా తీసుకొని మేము వచ్చి మోటార్లు ఆన్ చేస్తా అంటే కృష్ణా రివర్ మీద కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చి మొత్తం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి హరీష్ రావు గారు వార్నింగ్ చేయడంతో వెంటనే ఈరోజు కలవకుర్తి మోటార్లు ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఆన్ చేయకపోతే గోదావరి మీద కూడా మోటార్లు ఆన్ చేయకపోతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో లక్షలాది రైతులు తరలి వస్తామంటే ఈరోజు మరొకసారి ఏదైతే ఉన్నదో సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేశారు. ఈరోజు దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసి మొత్తం షెర్లని నింపాలి, అది నింపుతలేరు. పల్లరాజశేఖర రెడ్డి గారు కూడా, ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆయన కొంత యాక్సిడెంట్ అయ్యి సిక్ అయ్యి ఉన్నాడు, కానీ లేకపోతే ఆయన అక్కడికి వెళ్ళిపెట్టాడు. కాబట్టి నేను ఏమంటానంటే మొత్తం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే గోదావరిలో కృష్ణాలో నీళ్లున్న కాడ మోటార్లు ఆన్ చేయరు. ఆ మోటార్లు ఆన్ చేయకుండా ఎందుకు మోసం చేస్తారు? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట ఏంటంటే ఈరోజు మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేస్తే అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఇది మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే మిడ్ మానేర్ కావచ్చు, లేకపోతే లోవర్ మానేర్ కావచ్చు, ఎక్కడ కూడా వాటర్ లేవు. ఇవన్నీ ఒక అంశం అయితే ఎప్పుడైతే మిడ్ మానేర్లో నీళ్ళు వస్తాయో, మిడ్ మానేర్లో నీళ్ళు వస్తే అనంత సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నిటిలో కూడా వాటర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎల్లంపల్లి రిజర్వాయర్లోకే నీళ్ళు రాలేదు. నీళ్ళు వస్తేనే కదా నాకు పోసేది. ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి గోదావరి ప్రవాహం లేదు. మరి వాటర్ ఎక్కడున్నాయి? ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు. మరి వాటర్ ఎక్కడున్నాయంటే ఓన్లీ ఇక్కడ కాళేశ్వరం దగ్గర ఉన్నాయి. కాళేశ్వరం దగ్గర ఉంటే మరి నువ్వు ఇప్పుడు ఆ మొత్తం కూలిపోయింది అంటాను. దాని మీద లారీలు ఎట్లా పోతాయి, ట్రాక్టర్లు ఎట్లా పోతాయి, అసలు అది కూలిపోయిన దాని మీద ఎట్లా ఇవన్నీ ట్రావెల్ చేస్తాయి? కుంగిపోయింది, కూలిపోలేదు. కుంగడానికి కూలడానికి చాలా తేడా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా, కుంగిపోయిందని కూలిపోయిందని చెప్పేసి ప్రచారం చేస్తాను. అరే నువ్వు గేట్ లేకుండా నీళ్ళు ఎత్తచ్చని కూడా ఇంతకుముందు చెప్పిన. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు ఒక విజన్ తోటి, కేసీఆర్ గారు ఒక దూరదృష్టితోటి 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఎప్పుడు లేని అంటే 70 ఏళ్ల కాలంలో లేనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వితౌట్ ₹1 కేంద్రం సాయం చేయకుండా, ₹1 కూడా వరల్డ్ బ్యాంక్ నుంచో లేకపోతే ఇంకో బ్యాంక్ నుంచో తీసుకురాకుండా ఓన్లీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులతో తీసుకొచ్చి నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కసారి మాట్లాడితే అప్పులు చేస్తే అప్పులు ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు మీకు జీతం ఎంత ఉంటే అంత లోన్ వస్తుంది. 10,000 జీతం ఉన్న ₹1 లోన్ ఎవడని ఇస్తాడా?
ఇయ్యాడు కదా. Right. నేనేమంటే కేసీఆర్ ఉన్నప్పుడు సంపాదన సృష్టించాడు, రైట్. అగ్రికల్చర్ పెరిగింది. ఇప్పుడు తాపకు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయకుండా, కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయకుండా ఎవడో దమాకున్నాడు ఆయన ఎవడన్నా కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయలే అంటున్నావు. కాళేశ్వరం మోటార్ అంటే ఏంది? ఓన్లీ కాళేశ్వరం గోదావరి మీద మోటారేనా? నీకు రంగనాయక సాగర్ నింపాలంటే, అనంత సాగర్ నింపాలంటే, ఎల్లంపల్లి ఏది ఇక్కడ ఇవన్నీ ప్రాజెక్టులు నింపాలంటే, కొండపోచమ్మ నింపాలంటే, మల్లన్న సాగర్ నింపాలంటే కాళేశ్వరం మోటార్లు కాబట్టి ఇంకే మోటార్ లాంచ్ చేస్తావు. Yes. అవన్నీ కాళేశ్వరం లింకులో భాగమే కదా. నీకు మొత్తం చెప్తున్నా కదా, 8 లింకులు ఉంటే ఒక్క లింక్ ఆపినా నువ్వు 7 లింకులు నడుస్తూనే ఉన్నాయి. రైట్. 7 లింకుల మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడిది? ఆ రోజు కేసీఆర్ గారు పెట్టిందే కదా. కాబట్టి కంప్లీట్గా నేను ఏమంటున్నానంటే, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్ర పడేసి కేసీఆర్ గారిని బదనాం చేద్దామని చెప్పి కుట్ర చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు. మీరు ఈ రోజు బోరి గ్రౌండ్కు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే నువ్వు ఈ మోటార్లు ఎట్లయితే ఆన్ చేసినావో, కృష్ణా మోటార్లు, కల్వకుర్తి మోటార్లు ఎట్లయితే ఆన్ చేసినావో, అదేవిధంగా దేవాదుల మోటార్లు ఆన్ చేయాలి, చెర్లని నింపాలి. అదేవిధంగా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడానికి గేట్ లైన్కి అవసరం లేదు. వాటి అన్నారం, సుందిల్లా, మేడిగడ ఇవన్నీ కూడా నేనేమంటున్నా అంటే మొత్తం నీళ్లు నింపుకుంటూ వచ్చినాం అనుకో, ఆటోమేటిక్గా తెలంగాణలో వాటర్ వస్తాయి. కాబట్టి తెలంగాణలో ఈరోజు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు అల్లల్లాడుతున్నారు. ఓదికు యూరియా దిక్కు, ఓదికు వానల గురించి అన్నిటికీ ఎదురు చూస్తున్నారు. అంతకుముందు అకాల వర్షాలు వచ్చేసి పండిన పంట మొత్తం మొలకెత్తింది. ఇవన్నీ కూడా గమనిస్తారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మోటార్ లాంచ్ చేసి, కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసి అన్ని తెలంగాణలో ఉన్నటువంటి, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని షెర్లను కూడా నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగును సంబరంగా చూసిన పరిస్థితి ప్రస్తుతం సాగునీటి కోసం రైతులు రోడ్డు ఎక్కిన దుస్థితి మనం చూస్తున్నాం. చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత రాకేష్ గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. నమస్తే.